గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ జ్యోతి చౌదరి. ముందుగా మీకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో వినాయక చవితికి పూజ ఎలా చేస్తాము అండ్ డెకరేషన్ అంతా ఎలా చేస్తామో మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇలా అయితే మేము దారాలతో అంతా కట్టుకున్నాము. చాలామంది అయితే ఫ్రూట్స్ అన్నీ ముందర పెట్టేస్తారు వినాయకుడు ముందు. కానీ నాకు ఇట్లా తగిలించడం అంటే దారాలు కట్టి చాలా ఇష్టం. డెకరేషన్ చాలా బాగుంటుంది చూడడానికి అనేసి ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టాలి కదా ఖచ్చితంగా. సో పసుపు కుంకుమ పెట్టిన తర్వాత మా డాడీ అయితే ఇవన్నీ కడుతున్నాడు నీట్గా. ఎందుకో తెలీదు నాకు ఇట్లా కడితేనే వినాయక చవితి వైబ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ముందర పెడితే అయ్యో ఏంది మనం ముందర పెట్టేసామా ఫ్రూట్స్ అన్నీ, డెకరేషన్ ఏం సరిగ్గా లేదే, వినాయకుడికి ఫీల్ అవుతాడేమో అనుకుంటా నేను. సో ఆకులన్నీ వేస్తారు కదా, మామిడి ఆకులు అండ్ ఇంకా ఏమేమో ఆకులు వేస్తారు పైనంతా. అండ్ నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ అరటి పిల్లలకు మ్యాండేటరీ, ఖచ్చితంగా ఏ పండగకైనా అరటి పిల్లలు కడతాం మనము. అండ్ పిల్లలకే చెరుకులు కూడా కట్టేశాము. అండ్ నేను వచ్చేసి ఇక్కడ రోజా పూలు రేకలు ఉంటుంది కదా, సో దాన్ని తీసేసి నీట్గా ఒక్కొక్క మాల కుడుతూ ఉన్నాను. అండ్ వచ్చేసి వినాయకుడికి యాలకుల మాల అంటే చాలా ఇష్టం అంట. సో ఫస్ట్ యాలకుల మాల కుట్టేసి నెక్స్ట్ రోజా పూలు పెటల్స్తో చిన్న మాలగా కుడుతూ ఉన్నాను. వినాయకుడు ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి మేము ఇంకా తీసుకొని రాలేదు వినాయకుడిని. ఫస్ట్ అంతా డెకరేషన్ అంతా చేసేసిన తర్వాత వచ్చేసి వినాయకుడిని తెచ్చి పెడదాము అని చెప్తారు మా ఇంట్లో వాళ్ళు. సో మా డాడీ అయితే పంచామృతం చేస్తూ ఉన్నాడు. మా ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చింది చూడండి, కోతి. నేను అక్కడికి వెళ్ళే లోపల ఫోన్ తీసుకెళ్లే లోపల వెళ్ళిపోయింది. సో పంచామృతం అయితే రెడీ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పూజ అయినా కూడా ఫస్ట్ మన ఇంట్లో దేవుడికి పూజించుకొని మళ్ళీ నెక్స్ట్ దేవుడి దగ్గర వినాయకుడి దగ్గర వెళ్ళి పూజ చేస్తాం కదా. సో నేను ఇక్కడైతే ఫస్ట్ పూజ చేస్తాను. పూజ అయిన తర్వాత సో వినాయకుడి కోసం వినాయకుడు చేసే దగ్గరికి వెళ్ళాము. చాలామంది అయితే రెడీమేడ్ తీసుకుంటారు, మేము బొమ్మ చేసే దగ్గరే వెళ్ళాము. చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు అసలు. అక్కడే నాకైతే టైం 1 అవర్ పట్టింది. సో అప్పటికి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే కొద్దిగా ఫాస్ట్గా చేసి ఇచ్చారు. సో మా అన్న అయితే తీసుకొని వెళ్తా ఉన్నాడు, స్కూటీలో తీసుకెళ్తున్నాం నేను మా అన్న ఇద్దరం కలిసి. సో వినాయకుడిని అయితే తెచ్చేసాము ఇంటికి. ఫస్ట్ మేమైతే బియ్యం పోస్తాము కింద, చాలామంది అరిటాకుల్లోనే అట్లే పెడతారు. మేమైతే మా ఆచారం ప్రకారం ఫస్ట్ బియ్యం పోస్తాము. బియ్యం పోసిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ పెడతాము. కుంకుమ పెట్టిన తర్వాత వచ్చేసి వినాయకుడిని పెడతాం మేము అనమాట. చూడండి వినాయకుడిని పెడతా ఉన్నాడు మా డాడీ. వినాయకుడు ఇది అచ్చు రియల్గా అప్పటికప్పుడు వేసి ఇచ్చారు కాబట్టి మీకు అంతగా కనిపించలేదేమో, కానీ వినాయకుడు అయితే చాలా బాగుంది, అప్పటికప్పుడు చేసి ఇచ్చారు కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి నేను గుండ్రాల మాల వేసాను. గుండ్రాలు అందరూ నార్మల్గా అక్కడ దేవుడి దగ్గర పెట్టేస్తారు, కానీ దేవుడికి వినాయకుడికి గుండ్రాల మాల అంటే చాలా ఇష్టము. మళ్ళీ యాలకల మాల వేసాను. ఫస్ట్ యాలకల మాల వేసా, గుండ్రాల మాల, నెక్స్ట్ వచ్చేసి పూల మాల వేసాను. పెటల్స్ ఇంతకుముందు కుట్టా మీకు కూడా చూపించాను కదా. సో పెటల్స్తో కుట్టింది వేసాను. నెక్స్ట్ వినాయకుడికి చాలా అంటే చాలా ఫేవరెట్, మీకు కూడా తెలుసు కదా, జిల్లేడు పూలు అది కుట్టి వేయడం అంటే అందరూ ప్రతి ఒక్కరూ వేస్తారు. వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి సో నేను కూడా జిల్లేడు పూలు కుట్టి వేశాను. చూడండి నాకైతే డెకరేషన్ ఇట్లా చేయాలంటే చాలా ఇష్టం, అది ఎందుకో తెలీదు. మా డాడీకి అండ్ నాకు కూడా వినాయక చవితి అంటే చాలా స్పెషల్. మా మమ్మీ డెకరేషన్ అంతా ఎందుకు ముందర పెట్టేయండి అంటుంది, కానీ నేను మా డాడీ మాత్రం చాలా ఓపిక్గా చేస్తాం వినాయక చవితి. ఎందుకు ప్రతిసారి ఇన్ని సంవత్సరాలు బుక్కులు పెట్టుకుంటా ఉన్నాం, ఈ సంవత్సరం ఏం పెట్టాలా అని నోకుంటా అన్నాం నేను మా అన్న. ఏముందిలే ల్యాప్టాప్ కూడా పెట్టచ్చు అనేసి ల్యాప్టాప్ కూడా పెట్టినాము. అది కూడా ఇంకా చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడైతే గొడుగు పెట్టేస్తాను. అది ఇప్పుడే రెడీమేడ్ చేసుకొని వచ్చాం కాబట్టి ఇంతకుముందే అది నిలవలేదు, అందుకని మా డాడీకి ఇచ్చాను, పెట్టాను నీట్గా. అది మా మమ్మీ దీపాలు పెడతా ఉంది. సో అన్నీ అక్కడ పెట్టేశాము, దేవుడికి ప్రసాదం నైవేద్యం మొత్తము. సో పూజ మొత్తం నేనే చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఒక్క పొద్దు ఎవరు ఉండలేదు, నేను ఒకటే ఉన్నా. సో అందుకని పూజ మొత్తం నేనే చేస్తా ఉన్నాను. పూజ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఇక్కడి నుంచి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదానికంటే మీరు ఈ వీడియోకి నేను సాంగ్ పెడతాను. సో దాంతోపాటు అయితే చాలా బాగుంటుందనేసి నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఐఎమ్ రియలీ సారీ, నేనైతే చాలా డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది వెనక్కి పోతూనే ఉంది. సో ఈరోజు మీకోసం ఈ వీడియో పెడుతున్నాను. సో వినాయక చవితి అయిపోయిన తర్వాత ఎప్పటికి పోస్ట్ చేస్తానో కూడా తెలియదు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय